హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ జువాలజీ. ఈరోజు ఈ వీడియోలో మనం సైనవేల్ జాయింట్ 4 మార్క్స్ క్వశ్చన్గా వస్తే ఇంటర్మీడియట్లో ఎలా రాస్తారు, ఏ పాయింట్స్ కవర్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఒక 2 బోన్స్ మధ్యలో ఒక జాయింట్. సో ఈ జాయింట్ని కవర్ చేస్తున్నటువంటి లిగమెంట్. సో ఇలాంటి జాయింట్ని మనం సైనవేల్ జాయింట్ కింద చెప్తాం. సో ఇక్కడ ఉన్నటువంటి బోన్ పైన ఇంకో బోన్ అనేది ఉండడానికి ఒక జాయింట్ క్రియేట్ అయితే అది ఎలా ఉంటుంది, ఎలాంటి అరేంజ్మెంట్ అనేది చూద్దాం. సో సైనవేల్ జాయింట్కి సంబంధించిన ఏమేమి పాయింట్స్ రాయాలో 1 by 1 చూద్దాం. చూడండి, సైనవేల్ జాయింట్ ఈజ్ కవర్డ్ బై డబల్ లేయర్డ్ సైనవేల్ క్యాప్సూల్. డబల్ లేయర్ అంటున్నారు. సైనవేల్ క్యాప్సూల్, ద క్యాప్సూల్ కంటైన్స్ సైనవేల్ ఫ్లూయిడ్ అనమాట. అవుటర్ లేయర్ ఈజ్ ఫార్మ్డ్ బై డెన్స్ ఫైబ్రస్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. చూడండి, చాలామంది ఇది మర్చిపోతుంటారు. Outer layer is formed by dense fibrous irregular connective tissue and is continuous with periosteum. Periosteum అనేది outer membrane of the bone. సో దీంతో పాటు అటాచ్డ్గా ఈ కనెక్టివ్ టిష్యూ అనేది వస్తుంది. పెరియాస్టమ్ ఆఫ్ బోన్ అండ్ ప్రివెంట్స్ డిస్లొకేషన్ ఆఫ్ జాయింట్స్. అంటే ఈ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ పెరియాస్టమ్ అంతా స్టిక్కీగా కనెక్ట్ అయి ఉండడం వలన అలాంటి కనెక్షన్ అనేది 2 బోన్స్ మధ్య వస్తుంది. ఇన్నర్ లేయర్ ఈజ్ ఫార్మ్డ్ బై ఏరియోలార్ టిష్యూ అండ్ ఇలాస్టిక్ ఫైబర్స్. మనం ఇక్కడ చెప్పినట్టుగా ఈ క్యాప్సిల్లో డబుల్ లేయర్ అన్నాం కదా. ఒకటేమో డెన్స్ ఫైబ్రస్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ, ఇంకోటేమో ఏరియోలార్ టిష్యూ అండ్ ఇలాస్టిక్ ఫైబర్స్. ఇవి మొత్తం 2 లేయర్స్ అనేటువంటివి ఈ క్యాప్సిల్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. దిస్ ఇన్నర్ లేయర్ సెక్రీట్స్ సైనవేల్ ఫ్లూయిడ్. ఇన్నర్ లేయర్ అనేది ఇక్కడ ఏరియోలార్ టిష్యూ, ఇలాస్టిక్ ఫైబర్స్ అయితే ఈ ఏరియోలార్ టిష్యూ, ఇలాస్టిక్ ఫైబర్స్ అనేవి ఈ సైనవేల్ ఫ్లూయిడ్ని సెక్రేట్ చేయడం అనేది చూస్తున్నాం. సైనవేల్ ఫ్లూయిడ్ విత్ హైలూరోనిక్ యాసిడ్ అండ్ ఫాగోసైట్స్ ఎట్సెట్రా. సో ఈ ఫ్లూయిడ్లో మనకి యాసిడ్ ఉంది, ఫాగోసైట్స్ ఉన్నాయి. మన బోన్లో ఏదన్నా టాక్సిన్స్ ఇలాంటివి ఉంటే వాటిని డైజెస్ట్ చేయడానికి ఫాగోసైట్స్ ఇక్కడ ఉంటాయి. సో సైనవేల్ ఫ్లూయిడ్ యాక్ట్ యాజ్ లూబ్రికాంట్, అంటే 2 బోన్స్ మధ్యలో ఫ్రిక్షన్ని ప్రివెంట్ చేస్తూ లూబ్రికాంట్గా పనిచేస్తాయి. అండ్ అలౌస్ ఫ్రీ మూమెంట్ ఆఫ్ ది జాయింట్. ఏదైనా జాయింట్ని ఫ్రీ మూమెంట్కి అలౌమెంట్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ క్యాప్సూల్ ఉండడం వల్ల పాసిబుల్ అవుతుంది. సో ఇలాంటి సైనవేల్ క్యాప్సూల్కి సంబంధించి ఈ పాయింట్స్ అనేవి కవర్ చేయాలి. అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్. అవుటర్ లేయర్ ఈజ్ ఫార్మ్డ్ బై ది డెన్స్ ఫైబ్రస్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. ఇన్నర్ లేయర్ ఈజ్ ఫార్మ్డ్ బై ది ఏరియోలార్ టిష్యూ అండ్ ఎలాస్టిక్ ఫైబర్స్. సో ఈ రెండింటి మధ్యలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెంటర్లో మనకి సైనవేల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ బోన్ కనెక్ట్ చేస్తూ ఏరియోలార్ కార్టిలేజ్ని ఇక్కడ చూపిస్తున్నాం. సో ఏరియోలార్ టిష్యూలో ఉంచి ఈ ఫ్లూయిడ్ అంతా కూడా ఇక్కడ మనం ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా సైనవేల్ ఫ్లూయిడ్ అనమాట. దీన్నే సైనవేల్ క్యావిటీ అని చెప్తున్నాం. ఈ సైనవేల్ క్యాప్సూల్ లోపల ఉన్న ఫ్లూయిడ్ అనేది లూబ్రికెంట్గా పనిచేస్తుంది. ఈ బోన్ చూడండి, ఇదేమో కాన్కేవ్ ఉంది, ఇది కాన్వెక్స్గా ఉండి ఈ బోన్ మీద ఇది ఫిట్ అవుతుంది. సో బోత్ ఆర్ కనెక్టెడ్ బై ది లిగమెంట్స్. అంటే 2 బోన్స్ మధ్యన ఈ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఉందో లిగమెంట్స్ అనేటువంటి బోన్ని కనెక్ట్ చేస్తూ ఉంది. జాయింట్ క్యాప్సూల్ సైనవేల్ క్యావిటీకి ఉన్నటువంటి మెంబ్రెయిన్ని సైనవేల్ మెంబ్రెయిన్ కింద చెప్తున్నాం. సో సైనవేల్ ఫ్లూయిడ్, కాంపాక్ట్ బోన్. సో బోన్కి మధ్యలో ఇక్కడ బోన్ లోపల ఉండేటువంటిది బోన్ మ్యారో. సో ఇలాంటి పాయింట్స్ 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు రాస్తే ఈ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసినట్లయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా మీకు 4 out of 4 అనేది వస్తాయి అన్నమాట. సో మీకు కూడా ఇలా క్లాసెస్, ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీకు అన్ని నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.